హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు ఆనపకాయ పులుసుని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. తిన్నారంటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. సో చక్కగా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపును వేసుకుందాం. తాలింపులోకి కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా వేగంగానే దీంట్లోకి ఒక 3 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కలిపి ఇలా పేస్ట్లా చేసుకున్నానండి. దాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లి ముద్ద ఫాస్ట్గా వేగడం కోసం ముందే ఉప్పు, పసుపు, కారాన్ని కూడా యాడ్ చేసుకొని స్లోగా లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. దీంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకోండి. నచ్చిన వారైతే గరం మసాలాని కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి డ్రైగా ఫ్రై అయిపోతుందండి. అలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని 2 ఇంచెస్ సైజులో కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోండి. చిన్న ముక్కలు చేసుకోకండి, మ్యాషీగా అయిపోతాయి. ఆనపకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఆనపకాయ ఇలా కలుపుకుని కుక్ చేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. మూత పెట్టుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు ఉల్లితో పాటుగా ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పూర్తిగా దగ్గరకు అయిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని ముక్కలు 80% ఉడికేంత వరకు మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. 80% ఉడికిన తర్వాత మాత్రమే పెద్ద నిమ్మకాయ చింతపండుని తీసుకుని గుజ్జు తీసుకుని దీంట్లో వేసుకోండి. చింతపండు పులుసు వేసిన తర్వాత చక్కగా 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మూత పెట్టుకుంటూ పులుసుని బాగా మరిగించుకోండి. పులుసు ఇలా దగ్గరగా అవుతుంది కదండి, అలాంటప్పుడు దీంట్లోని ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు బెల్లాన్ని కూడా వేసుకుని పులుసుని చక్కగా బాగా మరగనివ్వండి. ఆనపకాయతోని మంచి టిక్కా మసాలా చేశానండి, చాలా బాగుంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. హెల్దీ అండ్ టేస్టీ ఆనపకాయ పులుసు అనేది రెడీ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అయితే నేను తిన్నాను, కానీ తినడం మొదలుపెట్టాక ఎప్పటికప్పుడే చేస్తుంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మరిన్ని చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.